హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి విలువల గురించి అండి. అంటే ప్రతి ఒక్కరికి గుర్తింపు అనేది కోరుకుంటాం కదండి. ఇంట్లో గుర్తించాలని, ఆఫీస్లో గుర్తించాలని, పిల్లలు గుర్తించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ గుర్తింపు ఎలా వస్తుంది, మనం ఏం చేస్తే వస్తుంది అనే దాని మీద చక్కటి స్టోరీ అండి. ఈ స్టోరీలో మంచి నిదర్శనం కూడా ఉంది, మంచి మోరల్ వాల్యూ కూడా ఉంది. సో ఈ స్టోరీ వింటే మనం కూడా మన దగ్గర ఎవరైతే మనని గౌరవించట్లేదో, మనకి విలువ ఇవ్వట్లేదో, మనం ఆ విధంగా పాటిస్తే మనకు కూడా గౌరవ మర్యాదలు మంచిగా అందుతాయని ఆశిస్తున్నానండి. మనము స్టోరీలోకి వెళ్దాము. ఇక్కడ ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవాలని ఒక కొండపైకి వెళుతుంది, చనిపోవాలని. అయితే గబగబా వెళ్తున్న క్రమంలో అక్కడ ఆమె కాలికి ఒక ఒక ఏదో తగులుతుంది. తగిలేసరికి ఏంటా తగిలిందని తీసేసరికి అది ఒక పాతకాలపు దీపంలాగా కనబడుతుంది. అయితే దాన్ని మొత్తం కూడా దాని చుట్టూ ఉన్న మట్టిని మొత్తం కూడా శుభ్రం చేసి దాన్ని ఓపెన్ చేసేసరికి అందులో నుంచి భూతం వస్తుంది. భూతం వచ్చేసరికి ఎవరు నువ్వు అని అడుగుతుంది. అడిగేసరికి కనబడటం లేదా, నేను భూతాన్ని, నువ్వు చనిపోతే నీ స్నేహితురాలను అవుతాను నేను అని భూతం అంటుంది. అయితే సర్లే కానీ నువ్వెందుకు ఇక్కడికి చనిపోవాలని వచ్చినావు, ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ముందు అది చెప్పు అని భూతం అడుగుతుంది. అప్పుడు ఆమె అంటుంది, నాకు ఇంట్లో విలువ లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా కడుపున పుట్టిన పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఆఫీస్లో బాసు నన్ను గుర్తించటం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళు నాకు విలువ ఇవ్వటం లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, విలువలేని బతుకు నాకు బతకాలనిపించడం లేదు, కాబట్టి అందుకే నేను చనిపోవాలి అనుకుంటున్నాను అని, ఇక్కడికి వచ్చి చనిపోవాలనుకుంటున్నానని వచ్చానని చెప్తుంది. అప్పుడు భూతం ఇలా ఉంటుంది, ఒసి పిచ్చిదానా, నిన్ను నీకు విలువ ఇవ్వట్లేదంటే, నీకు గౌరవించట్లేదంటే నీ అవసరం వాళ్ళకి ఏముంది, నీ గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది, నీ వల్ల అవసరం ఉంటేనే కదా అవతల వాళ్ళు నిన్ను గుర్తించేది. నీ వల్ల అవసరం లేదు కాబట్టి వాళ్ళు నిన్ను గుర్తించట్లేదు. అదెందుకు నువ్వు ఆలోచించట్లేదు, వాళ్ళకి ఎక్కువ విలువిచ్చి నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకు విలువియ్యనోళ్ళు నువ్వెందుకు వాళ్ళకి విలువిస్తున్నావు, నువ్వు ఇవ్వకూడదు కదా. సరే, ఇక నీ కడుపున పుట్టిన పిల్లలు, నీ భర్త నేను పట్టించుకోవట్లేదు అంటున్నావు, మరి నువ్వు వాళ్ళు అర్థమయ్యేలాగా నువ్వు ప్రవర్తించటం లేదేమో, వాళ్ళకి అనుకూలంగా నువ్వు ఉండట్లేదేమో, అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. సరే, ఏది ఏమైనా నీకు కొన్ని విషయాలు చెప్తాను, అవి నువ్వు నీ జీవితంలో పాటించి నీ సమాజం అంటే నీ పొరుగింటి వాళ్ళు కానీ, నీ ఇంట్లో కానీ, నీ ఆఫీస్లో కానీ మార్పు రాకపోతే మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ చనిపోవడానికి రా అని కొన్ని మంచి విషయాలు చెప్పి ఆమెని ఆత్మహత్య చేసుకోకుండా పంపించేసేసరికి కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెలో కొంచెం కొంచెం మార్పు అనేది వస్తుంది. అంటే పిల్లల్ని, హస్బెండ్ని కూర్చోబెట్టి తన ప్రాబ్లము, తన పరిస్థితి అన్నీ కూర్చోబెట్టి మాట్లాడి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉందని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేసుకొని మంచిగా అర్థం చేసుకునేలాగా వాళ్ళకి చెప్తుందనమాట. వాళ్ళు కూడా ఏమని అర్థం చేసుకుంటారు. అట్లా ఇల్లు మంచిగా ఒక స్వర్గంలాగా తయారవుతుంది. ఇక ఆఫీసులో అయితే తన్ని పట్టించుకున్న వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు. తనకి ఎవరైతే విలువిస్తున్నారో, తను ఎవరైతే పట్టించుకుంటారో, తన గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉండేదన్నమాట. తనని పట్టించుకున్న వాళ్ళని దూరం పెట్టేసిందనమాట. అక్కడ ఆఫీసులో సెట్ అయిపోయింది, ఇంట్లో సెట్ అయిపోయింది, ఇరుగు పొరుగు వాళ్ళతో వాళ్ళు మంచిగా మాట్లాడితే ఈమె కూడా మంచిగా మాట్లాడేది. అట్లా అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆ కొండ దగ్గరికి వెళుతుంది. మళ్ళీ కొండ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ దీపాన్ని తవ్వి మళ్ళీ భూతంతో, పిశాచితోటి అంటుంది, ఇప్పుడు నేను చెప్పిన అన్నీ పాటించినావు కదా, ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితము అని అంటుంది. ఇప్పుడు పర్వాలేదు, నా జీవితం చాలా బాగుంది, నన్ను నా భర్త, నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటున్నారు, ఇక ఆఫీసులో అయితే నాకు విలువ ఇచ్చిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, ఎవరిని ఎక్కువగా పట్టించుకోవటం లేదు అని చెప్తుంది. నాకు మరి ఇంత పరోపకారం చేసిన నువ్వు, ఇంత మంచి సహాయం చేసిన నువ్వు ఎందుకు ఇలా భూతాన్ని అయిపోయినావు, నీ గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉంది అని భూతాన్ని అడుగుతుంది. అప్పుడు భూతం
ఈ విధంగా చెప్తుంది. నా గురించి ఏం చెప్పమంటావు? నేను కూడా ఒకప్పుడు నీ స్థితిలో నుండే వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ఆవేశంగా ఈ కొండ మీద నుంచి దూకి చనిపోయాను. అలా ఈ భూతాన్నయిపోయాను. భూతాన్నయిపోయి భూతంగా ఉంటే ఆకలేస్తుంది కానీ తినలేను, నిద్రొస్తుంది కానీ నిద్రపోలేను, అన్ని కోరికలు ఉంటాయి కానీ కోరికలు తీర్చుకోలేను. ఈ యాతన, ఈ పిశాచి బతుకు చాలా యాతనగా, నరకంగా ఉంది. ఏం చేయాలో అర్థం గాక అటు ఇటు తిరుగుతున్న ఒక యోగి, ఒక ఋషి కనిపించి ఆయన కాళ్ళ ఏళ్ళ పడి కొంచెం మోక్షానికి మార్గం చూపిమని చెప్తే, ఈ కొండ మీద ఇంకెవరు కూడా దూకి చనిపోకుండా, ఒక్కరు కూడా ప్రాణం పోకుండా ఒక్కళ్ళనన్నా చేస్తే వాళ్ళని అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఈ కొండ మీదకి వస్తారో వాళ్ళని ఒక్కళ్ళనన్నా ఆపి వాళ్ళ మనసు మార్చి వాళ్ళ జీవితంలోని మార్పు వచ్చి నీకు కృతజ్ఞతలు ఎవరైతే చెప్పుకుంటారో, నిన్నెవరైతే పొగుడుతారో అప్పుడు నువ్వు విముక్తుడు అవుతావని చెప్పాడు. అందుకనే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావంటే నిన్ను వారించాను, నీకు జీవితం విలువేంటో తెలియజేశాను అని, ఇప్పుడు నాకు విముక్తి అయింది అని అక్కడి నుంచి భూతము మాయమైపోతుందన్నమాట. అంటే మనం ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలాంటి సమస్యలే ఉంటాయండి. భర్త పట్టించుకోకపోవడము, లేకపోతే పిల్లలు అర్థం చేసుకోకపోవడము, ఆఫీసులో మనశ్శాంతి లేకపోవడము, ఆఫీసులో ఎంత చేసినా విలువ లేకపోవడము, ఇలాంటి కామన్ జరుగుతుంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఎవరైతే మనకు విలువిస్తారో వాళ్ళతోటే మనము మాట్లాడాలి. లేకపోతే ఇంట్లో సమస్యలుంటే మన ప్రాబ్లం వాళ్ళకి చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఏ సమస్య వచ్చినా కూడా మనము మాట్లాడి ఒప్పించుకుంటే సమస్యకి పరిష్కారం అనేది దొరుకుద్దండి. అంతేలేగాని నన్ను గుర్తించట్లేదు, నాకు విలువ ఇయ్యట్లేదు అని మనలో మనము మదన పడుకుంటూ, మనకు లేనిపోని ఆలోచనలు మన మైండ్లో పెట్టుకొని మనం ఇలాంటి పరిస్థితులకి వస్తే మాత్రము అంటే ఏమీ ఉండదండి. కానీ ఎప్పుడైతే మనం ఇతరుల వల్ల మనం బాధపడుతున్నామో వాళ్ళని కూర్చోబెట్టి మనం మాట్లాడితే కనుక ప్రతి ప్రాబ్లం అనేది సొల్యూషన్ అవుతుందండి. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో, ఏంది అంటే మనకు విలువ లేని చోట మనం ఉండకూడదు. అలాగే ఎవరైతే గౌరవిస్తారో, మన అవసరం ఎవరికైతే ఉంటుందో, మన గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళతో మాత్రమే మనము ఉండగలగాలి. మనకి విలువ లేని చోట మనం ఉండకూడదు. అలాగే ప్రతి ఇంట్లో కూడా మన యొక్క సమస్యని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుందండి. కాబట్టి స్టోరీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇట్లా మీ వాణిశ్రీని.